కాకినాడ జిల్లా కాకినాడలోని శశికాంత్ నగర్లో టీడీటీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ అధ్యక్షతన సమావేశం జరిగింది. మాజీ మంత్రి కురసాల కన్నబాబు చేసిన విమర్శలపై కౌంటర్ ఇచ్చారు నవీన్. జర్నలిస్టుగా చేసిన కురసాల అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్నారు నవీన్. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసింది వైసీపీ ప్రభుత్వమే అన్నారు. చంద్రబాబు, లోకేష్ విదేశీ పర్యటనలకు పరిమితమై రాష్ట్రాన్ని గాలికి వదిలేశారనేది అవాస్తవమన్నారు. 5 సంవత్సరాలు తాడేపల్లి ప్యాలెస్కు పరిమితమై రాష్ట్ర పాలన చేసిన ఘనత మీ జగన్కే సొంతమవుతుందని అన్నారు నవీన్. జగన్ దగ్గర లబ్ధి కోసం కన్నబాబు ఆరాటపడుతున్నారన్నారు. చంద్రబాబు విమర్శించే అర్హత కన్నబాబుకు లేదన్నారు. మాజీ మంత్రివర్యులు కన్నబాబు గారు ప్రభుత్వం మీద కొన్ని విమర్శలు చేయడం జరిగింది. అప్పుల ఊబిలో రాష్ట్రం అని మళ్ళీ 2,93,00,000 కోట్లు అప్పు తెచ్చేసి ఏం చేశారు, ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను అప్పుల ఊబిలో కూర్చేస్తున్నారని పెద్దలు మాట్లాడుతూ చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇది చాలా హాస్యాస్పదం. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు విదేశీ పర్యటన, రాష్ట్రాన్ని గాలికి వదిలేసి విదేశీ పర్యటనకి వెళ్ళిపోయారు అన్నాం. ఎందుకంటే నాకు ఇప్పటి వరకు కూడా కన్నబాబు గారు చాలా తెలివైనోడు. ఏం మాట్లాడినా సరే ఆలోచించి మాట్లాడతాడు. ఏ చెప్పినా సరే ఆలోచించి చెప్తారు. ఏ విమర్శ అయినా సరే సద్విమర్శగా ఉంటుంది అని నా పర్సనల్ ఒపీనియన్. జనరల్గా ఆయనకి నాకు ఉన్న పరిచయాన్ని బట్టి పర్సనల్ ఒపీనియన్. ఈ ఒక్కొక్క దాని మీద నేను క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. ఈ అప్పుల ఊబిలో కూరుకుపోయిన, అప్పుల ఊబిలో నెట్టేసేయడానికి గత ప్రభుత్వం 14 నుంచి 19కి దిగిపోయేటప్పటికి 5 లక్షల కోట్ల రూపాయలకి ఈ రాష్ట్రానికి అప్పు ఉంది. అంతకుముందు 1,25,000 కోట్ల అప్పుతో కలిపి 5 లక్షల కోట్ల రూపాయలు. మీ ప్రభుత్వం 24కు దిగేటప్పటికి 12 లక్షల కోట్ల రూపాయలు పైచిలకు అప్పు ఉంది.